మనల్ని కాపాడుతాడు. కాపాడిన ఎడలనేమో అయినా సరే, కాపాడకపోయినా సరే మేము ఎప్పుడు కూడా మేము ఆ పని మాత్రం చేయదు. ఎందుకంటే నా దేవుడు సమర్థుడు, కాపాడే సమర్థుడు అని అన్నారు వాళ్ళు ముగ్గురు కూడా. అవునా కదమ్మా? మనం కూడా ఏంటంటే మన ప్రతికూల పరిస్థితుల్లో దేనికి కూడా మనము భయపడకూడదు ముందుగా. అవునా కదా? మళ్ళీ చదువుకుందాం ఆ మాట. ఇది ఎప్పుడు కూడా మీరు శ్రమ వచ్చినప్పుడు మీరు చాలా ఖచ్చితంగా 10 సార్లు కదా 20 సార్లు చదువుకోండి. అవును కదా, భయపడొద్దు అన్నాడు కదా దేవుడు. ఎందుకంటే మన భయం అనేది మనల్ని సగం తినేస్తూ ఉంటుంది లోపల. బయటికి బాగానే ఉంటాం మనము, కానీ ఆ భయం అనేది ఏంటంటే మనకి కృంగదీసేస్తుంది ఎప్పుడు కూడా. ఆ కృంగుదలలో మనకు వెళ్ళొద్దంటే దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని అందరూ కూడా రక్షించే రక్షకుడు నేను ఉన్నాయి కదా, మీరు మాత్రం అస్సలు భయపడొద్దు. చదవనమ్మ మాట ఒకసారి 10వ వచనము. వినకపోతిరి కదమ్మా. అందుకే మనం ఎప్పుడు కూడా ఏంటంటే భయపడి వారిగా మనము ఉండకూడదు. ఎందుకు భయపడతాము అని అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకున్న బలహీనతలు బట్టి మనం ధైర్యం పొందుకుంటాం. ఇప్పుడు మాటలు వింటాం, దేవుడు మాటలు వింటాము, మంచి ఆదరణ కలిగి ఇంటికి వెళ్తాము. ఏముందిలే దేవుడు వాళ్ళని చేస్తాడు, మనం చేస్తాడా, మళ్ళీ అదే ఆలోచన. మన బలహీనత, అపమానం ఏం చేస్తుంది, మన బలహీనతలను పట్టుకుంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తుందంటే కృంగదీసేస్తుంది మనకి, దాని నుండి పైకి రాకూడదు. కానీ ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో, నేను పుట్టని మొదలుకొని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుని సహాయం లేనిదే నేను ఇంతవరకు వచ్చానా, ఆయన సహాయం లేనిదే నేను జీవించగలిగానా, ఇంతగా నేను దీవెనలు పొందుకోగలిగానా అని నువ్వు జరిగిన దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో, నువ్వు ఎప్పుడు కూడా ఏంటంటే అపవాది చేతిలోకి నువ్వు వెళ్ళలేవు, దాన్ని తీసుకోలేదు. అది